ఆఫీసర్లను కూడా వేదికగా ఆహ్వానిస్తాము. పొడవూరు ఎంపీపీ గారిని, జడ్పీసీ గారిని వేదికని సాధారణంగా ఆహ్వానిస్తాము. దయచేసి కోవూరు నియోజకవర్గం పుట్టిన తర్వాత ఇటువంటి రాజకీయ పరిస్థితులు అసలు ఎప్పుడు చూడలేదు, అసలు ఊహించేటువంటి పరిస్థితి కూడా లేదు. ఏదన్నా ఒక విమర్శ చేస్తే ఆ విమర్శని మీరు ఎందుకు వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు? ఆ విమర్శ మిమ్మల్ని అవమానించినట్టుగా ఎందుకు భావిస్తున్నారు? రాజకీయాల్లో విమర్శ చేయడం సహజం. మీకు కూడా మేము చేసేటువంటి విమర్శ ఏదన్నా బాధ కలిగిస్తే దానికి మీరు కౌంటర్ ఇవ్వచ్చు, తప్పలేదు. ఎవడో దారిని పోయే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత మమ్మల్ని బూతులు తిట్టిస్తారా? ఆ సంస్కృతిని తీసుకొస్తారా? కోవూరు నియోజకవర్గం పుట్టిన తర్వాత ఇటువంటి సంఘటనలు జరిగినటువంటి నేపథ్యం కానీ చరిత్ర కానీ ఇప్పుడన్నా జరిగిందనేటువంటిది ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈ జిల్లాలోనే వంద రాజకీయాలకు పెట్టినటువంటి పేరు కోవూరు నియోజకవర్గం అనేటువంటిది కూడా ఈరోజు మర్చిపోయినటువంటి దురదృష్టకరమైనటువంటి సందర్భం. ఎన్నడూ లేనటువంటి ఒకవేళ అనేవాళ్ళు చాలా మంది మీరు కోవూరు వాళ్ళని చూసి చేసుకోండి. ఎలక్షన్ అప్పుడు వీళ్ళు వాళ్ళు ఉంటారు, పోలింగ్ జరిగినప్పుడు కూడా సరదాగా మాట్లాడుకుంటారు, వాళ్ళ ఓట్లు వీళ్ళు వేయించుకుంటారు, వీళ్ళ ఓట్లు వాళ్ళు వేయించుకుంటారు తప్ప ఒక గొడవ కానీ ఒక మాట కానీ జరిగేటువంటి పరిస్థితులు. కాబట్టి కోవూరు నియోజకవర్గంలో పోలీసుల సంఖ్య కూడా తక్కువగా పెట్టుకుంటారు అనేటువంటి అటువంటి దానిలో ప్రతిదానికి ఏది మాట్లాడినా సరే మీకు ఎందుకంత ఫ్రస్ట్రేషన్ వస్తుందో అర్థం కావట్లేదు. మేమేమో తప్పు మాట్లాడామో మాకు చెప్పండి, ఇదిగో మీరు తప్పు మాట్లాడారంటే మేము సరిదిద్దుకుంటాం, తప్పే లేదు. మేము మాట్లాడేటువంటి దానిలో ఏదన్నా తప్పు జరిగిందా, ఏదన్నా అన్నామా, మిమ్మల్ని అవమానించామా, అనుకూలమైనటువంటి విషయాలు ఏదన్నా మాట్లాడామా, మీరు సమాధానం చెప్పాలి. నేను ఆ రోజు ప్రసన్నంగా మేము మాట్లాడినటువంటి విషయాలు ఏంటంటే, మీరు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మేము చెప్పాము, అది అవునా కాదా చెప్పండి. మేము లేవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు లేదని చెప్తారా? లేదు మేము ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసాము, ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీలో వచ్చామని చెప్పి చెప్తారా? అది మీరు చెప్పాల్సినటువంటి అంశం, దాంట్లో ఏం తప్పలేదు. గతంలో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి పోయారు, తెలుగుదేశంలో 2024 ఎన్నికలకు ముందు పోయారు. కానీ మీ వ్యవహార శైలి ఎప్పుడో రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి ఆవిర్భావం నుంచి పనిచేసినటువంటి వాళ్ళకన్నా ఎక్కువగా మీరు మాట్లాడుతున్నారు అనేటువంటి మాట. ఏం తప్పలేదు దాంట్లో. మీరు మాట్లాడేటువంటి మాటలు కానీ వ్యవహార శైలి కానీ చూస్తే బహుశా మీరు ఏం ఆశిస్తున్నారో మాకు తెలియదు. మీరు ఆశించడంలో తప్పు కూడా లేదు, ఎందుకంటే మీ పార్టీ ఇచ్చేవాడు మీ పార్టీ, తీసుకునేది మీరు కాబట్టి మాకు సంబంధించినటువంటి అంశం కాదు. కాబట్టి మీరు దాని మీద ఘాట్ అనేటువంటి విమర్శలు చేయడం, మీకు కామన్ సెన్స్ ఉందా అంటే దానికి నిజంగా అర్థం తెలిసి మాట్లాడుతున్నారా లేదా కూడా తెలియదు. మీరు మాట్లాడేటువంటి మాటలు ఏ విధంగా ఉన్నాయంటే ఉద్రిక్తతలు రెచ్చగొట్టేదానికి, కావాలని నా జోలికి వస్తే నేను తట్టుకోవడాన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. ఒక్కటి గుర్తుంచుకోండి, రాజకీయాల్లో వచ్చినటువంటి వాళ్ళు రాజకీయాల్లో వచ్చిన తర్వాతనే గుండె ధైర్యం ఉంది కాబట్టి, విమర్శలు ఎదుర్కోగలిగాం కాబట్టి, నేను కానీ ప్రసన్న కానీ ఇన్ని సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాం తప్ప మీరు అంటే మేము భయపడి వెనక్కి ప్రభుత్వాలు అనుకుంటే అది మీ ప్రాణాపాలు తప్ప కాదనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. భయపడం, దేనికి భయపడం? మరలా చెప్తున్నాం, ప్రాణాలకు కూడా భయపడం. మీరు ఒక దాడులు చేస్తాం, మీరు ఏదైనా మీటింగ్ పెడతాం, మా మనుషులు పంపిస్తాం, మీ మీద దాడులు చేస్తాం, మిమ్మల్ని అవమానపరుస్తామంటే అవమానాలు కాదు, ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం, ప్రాణాలకు తెగించి పోరాడతాం తప్ప ఏ రోజు కూడా మాకు ప్రాణ భయం అనేటువంటిది కూడా ఉండదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము అందరికీ తెలియజేస్తున్నాం. దాని మీద మరి మాట్లాడేటువంటి మాట నిజంగా మాకు బాధ కలిగించాయి. మీరు ఏం మాట్లాడినా కూడా ఆ రోజు ఏమన్నారు, మీరు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడారు. మేము వాటి గురించి అన్ని గురించి కూడా మాట్లాడటం లేదు. మేము చెప్పింది మరలా చెప్పేది మాకున్నటువంటి ఆత్మవిశ్వాసం, మా నమ్మకం. కోవూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చైతన్యవంతులు అన్నాడు ప్రసన్న. కాదా చెప్పు? కోవూరు నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతులంటే నిన్ను ఎన్నుకుంటేనే చైతన్యవంతులా, మిమ్మల్ని ఎమ్మెల్యే ఎంపీ చేస్తేనే చైతన్యవంతులు? ఆమె చెప్పండి. కోవూరు నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతులను ఒప్పుకుంటున్నా, మా ఓటు వేస్తేనే చైతన్యవంతులు అనేటువంటి మాట మీరు చెప్పగలుగుతున్నారు చెప్పండి. రాజకీయాలలో గెలుపోవడం సహజం. ప్రసన్న చెప్పినట్టుగా ఈ దేశానికి అడగడాల్సినటువంటి ఇందిరాగాంధీ, ఈ రాష్ట్రంలో తెలుగులేనటువంటి నాయకుడుగా చలామణైనటువంటి ఎన్టీ రామారావు గారు ఎంతో మంది ఉద్యోగులు పనిచేశారు. ఈ జిల్లా చరిత్రలో, ఈ జిల్లా రాజకీయాలలో ఓటమి లేనటువంటి మహానాయకుడు ఉన్నారంటే అది స్వర్గీయ నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఒక్కరే అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఆయనకే జరిగింది, ఇంకెవరు లేదు. ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏసు సుబ్బారెడ్డి గారితో సహా ఓటమి పాలైనటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ జిల్లాలో గూడూరులో పోటీ చేస్తే ఎమ్మెల్యే అయ్యాడు, వెంకటగిరిలో పోటీ చేస్తే ఎమ్మెల్యే అయ్యాడు, కోవూరులో పోటీ చేస్తే ఎమ్మెల్యే అయ్యాడు, ఏ పార్టీలో పోటీ చేస్తే ఆ పార్టీలో ఎమ్మెల్యే అయ్యాడు. దాని అర్థం ప్రజలకు ఆయన పట్ల ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం
దాదాపుగా 5 సార్లు ఎక్కడ ఏ పార్టీలో గెలిచినా, ఎక్కడ ఏ స్థానంలో వెళ్ళినా సరే ప్రజలు ఆయన ఆదరించారు అంటే ఆయన పట్ల ఈ జిల్లా ప్రజలకు ఉన్నటువంటి ప్రేమ, అభిమానం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. కాబట్టి అటువంటి నేపథ్యంలో ప్రసన్న రాజకీయాల్లోకి వచ్చాడు. వేస్తాం, మనం పోతాం. నేను పోటీ చేశాను, జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశాను, 2 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నా, మంత్రిగా ఉన్నా. నాకు అనిపించదు నాకు ఎక్కడ ఎదురు తప్ప నేను ఎవరు తీసుకుంటాననేటువంటి భావం ఉండడం తప్పలేదు. కానీ మీరు అనుకుంటేనో నేను అనుకుంటేనో మన ఎమ్మెల్యేలు ఎంపీలు ఏ పని అయితే వేల కోట్లు, లక్షల కోట్లు ఉన్నటువంటి వాడు భారతదేశంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎమ్మెల్యేలు ఎంపీలుగా చలామణి అయి ఉండేవాడు. కానీ ప్రజలు ఎవరిని గుర్తిస్తారో, ప్రజలు ఎవరిని ఆమోదిస్తారో, ప్రజలు ఎవరిని మద్దతిస్తారో, ప్రజలు ఎవరి నాయకత్వాన్ని కోరుకుంటారో, ప్రజలు ఎవరి వ్యక్తిత్వానికి, మనస్తత్వానికి ఆకర్షితులవుతారో వాళ్ళని ప్రజల మద్దతుగా నిలుస్తారు తప్ప నేనే ఎమ్మెల్యేనే అని చెప్పుకోవడం నిజంగా నేను ఎక్కడ వినలే. అది ఒక కోవూరు నియోజకవర్గంలో వినాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జయాపజయాలనేటువంటి ప్రజల చేతుల్లో ఉంటాయి, మన చేతుల్లో ఉండవు. ప్రజల ఆశీర్వాదం ఇస్తే మరలా మీరు గెలవచ్చు, లేదు ప్రజల ఆశీర్వాదం ఇస్తే ప్రసన్న మరలా అడుగు పెట్టచ్చు. కాబట్టి నేనే గెలుస్తానని చెప్పి నేను మాట్లాడినా, ప్రసన్న మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా అది ఆ నియోజకవర్గ ప్రజలను అవమానపరిచినట్టుగా భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ మాట మీరు చెప్పండి, నేను చేశా, నాకు నమ్మకం ఉంది, నియోజకవర్గ ప్రజలు నా వెంట నడుస్తారంటే పర్లేదు, కానీ నేనే శాశ్వతంగా ఎమ్మెల్యే అని చెప్పి ఎవరో హిట్లర్ అన్నారు కూడా ప్రకటించుకున్నట్టుగా మీరు కోవూరు నియోజకవర్గం ఇళ్ళ మాకు బీఫారం ప్రసన్న కుమార్కి టికెట్ వస్తుందో చూసుకుంటే మా బీఫారం కూడా మీరే ఇస్తారని చెప్పి మాకు అనుమానం వచ్చింది. మీరు తెలుగుదేశం పార్టీకి ఇచ్చుకుంటారా, లేదా ఈ జిల్లాలో మాకు సంబంధించినటువంటి బీఫార్లు కూడా మీరే ఇస్తారని చెప్పి నేను చెప్తున్నా. ఎవరు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రసన్నాన్ని కాదని ఇంకొకటి కోవూరు నియోజకవర్గానికి ఆలోచిస్తాడనేటువంటిది అర్థం చేసుకోండి. ఆయన మీద ఉన్న ప్రేమ, సీరియస్, ఆయన వంట నడిచేటువంటి వాడు, పార్టీ పదవులు చదువుకున్నటువంటి వాడు. అటువంటి వ్యక్తి గురించి జగన్మోహన్ రెడ్డి గారు మరొక విధంగా ఆలోచించేటువంటి పరిస్థితి ఉందా? కాబట్టి మాట కంటే కూడా మీరే ఇచ్చేటట్టుగా, మీరే మాట్లాడినట్టుగా, మీరే ప్రకటించేటువంటి విధంగా, మీరే అన్ని మాకు సంబంధించినటువంటి కూడా మీకు టికెట్ వస్తుందో చూసుకోండి అని చెప్పి ఎవరికి ఎక్కడ టికెట్ వస్తుంది, ఎవరు ఎక్కడ ఉంటారో తెలియనటువంటి పరిస్థితి. మేము మాత్రం ఎక్కడ ఉంటాం, మేము ఇద్దరం పోం. నేను ప్రసన్న మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తాం తప్ప మాకు ఎవరు ఎన్ని ఆఫర్లు ఇచ్చినా మాకు అవసరం రాజకీయాల్లో ఉన్న రోజులు జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటాం. అవసరం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారితో రిటైర్ అయిపోతాం. ఆయనకి చెప్పానయ్యా, మేము ఈ సమకాలీన రాజకీయాలకు పనికి రాకుండా ఉన్నాం, కాబట్టి మమ్మల్ని వదిలేసేయండి, మేము ఇంట్లో ఉంటాం, ఏదన్నా ఉంటే ఆ తర్వాత చూసుకుంటారని చెప్తాం తప్ప మేము పార్టీలు మారం. పార్టీ మారి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేటువంటి పరిస్థితి ఈ రోజు కూడా రానివ్వమనేటువంటిది సందర్భంగా మేము అందరికీ మనం చేస్తున్నాం. వచ్చినారు ప్రసన్న చెప్పినట్టుగా ఏమన్నా వీళ్ళు ఈవీఎంలు మేనేజ్ చేయగలిగారా, ఈవీఎంలు మేనేజ్ చేయగలిగిన నేను గెలుస్తానని చెప్తాను తప్ప ప్రజల మీద ఆధారపడినటువంటి వాడు ఎవరు ఈ లోపల నేను గెలుస్తానని చెప్పడానికి అవకాశం ఉండదు. అటువంటి నేపథ్యంలో నేనే చెప్పి ప్రకటించుకున్నారు అంటే ఏదన్నా ఈవీఎంలో దోషం ఉందా, ఈవీఎంల మీద చర్చ జరగాలనా, ఈవీఎంలకు సంబంధించి మీరు ఇప్పుడు ప్రసంగం చెప్పినట్టుగా గతంలో గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా ఈవీఎంలతోనే మీరు గెలిచారనేటువంటిది ఏదో మనం ఒక్కసారి మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి జయాపజయాలనేటువంటివి దైవాధీన, వాటి గురించి మనం పెద్దగా మాట్లాడాల్సినటువంటి పని లేదు. మేమేమన్నాం, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చిన, పార్లమెంట్ సభ్యులుగా అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా మీకు భిక్ష పెట్టాడు అని చెప్పి అవునా కాదా చెప్పండి. దానికి సంబంధించి ఆ రోజు ఎవరు లేరు, గది లేదు, మేమందరికీ భిక్ష చేశాం. ఈ రోజు నేను అడుగుతున్నా, 2006 నుంచి రాజకీయాల్లోనా ఏ రోజైనా సరే మీ ఎవరి దగ్గరికైనా ఉంటే సరే ఈ జిల్లాలో సుదీర్ఘకాలంగా జిల్లా అధ్యక్షుడిగా పనిచేశా ఏ ఒక్క రోజైనా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ లేదా లేనప్పుడు కానీ నా వ్యక్తిగత అవసరాల కోసం మీ దగ్గరకు వచ్చి ఎప్పుడైనా ₹1 చేయి కాల్చేటువంటి సందర్భంలో ఒకసారి రుజువు చేయండి అని చెప్పి చెప్పినాడు. ఈ జిల్లాలో ఎవరినైనా సరే గోవర్ధన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎప్పుడైనా ఎవరైనా ఎవరి దగ్గరికైనా వచ్చి రాజకీయ అవసరాలు కానీ నా వ్యక్తిగత అవసరాలు కానీ లేదా పార్టీ నడవడానికి కానీ ఒక్కరి దగ్గర ఈ జిల్లాలో ఇదిగో ఈ ₹1 ఆశించాలనేటువంటి వాడు మీరు రుజువు చేయగలరా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. కాబట్టి మీరు ఏదో ఆలోచన లేకుండా ఆవేశంలో ఏదేదో మాట్లాడుతున్నారు తప్ప ఎవరం కూడా ఇక్కడ దిగజారేటువంటి వాళ్ళకి కాదు. మీరు ఏదేదో మాట్లాడు, మీ సర్టిఫికేట్లు నాకు అవసరం లేదు. ఎవరి చరిత్ర ఏంటి అనేటువంటిది ప్రజలకు తెలుసు, ప్రజలు అర్థం చేసుకుంటారు. ప్రజలు మీరు ఇలాంటి వాడు కదా అని చెప్పని కీలెరిగి వాత
పెడతారనేటువంటి సామెతను ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ప్రజలు విజ్ఞానవంతులు, ప్రజలు విజ్ఞులు, చైతన్యవంతులు. కోవూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇంకా ఆ విషయంలో ఎక్కడ కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అవకాశం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మీకు సిద్ధాంతపరంగా విభేదించవచ్చు, లేదా మీకు వేరే బాధ్యత ఉండదు, మీరు వెళ్ళిపోయారు. మీరు వెళ్ళిపోయడానికి కారణం అనేక ఉండదు. కానీ ఎవరైతే అవకాశం ఇచ్చారో, ఎవరి దగ్గరైతే పనిచేసామో ఆ పార్టీ మీద మనం మాట్లాడడం అనేటువంటిది అది సరైనటువంటి పద్ధతి కాదు. మనం కూర్చున్నటువంటి కొమ్మను నడుపుకున్నటువంటి చందంగా తయారవుతుంది. మిమ్మల్ని టీటీడీ బోర్డు మెంబర్ చేశాడు, పార్లమెంట్ సభ్యులు చేశాడు. ఎన్నో సందర్భాల్లో మీరు మాట్లాడారు. ఏమని మాట్లాడారు? మేము రాజశేఖర రెడ్డి గారి హామీ నుంచి ప్రయత్నం చేస్తే నాకు రాలేదన్నారు. తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతున్నారు, చంద్రబాబు గురించి పోగొడుతున్నారు. 2 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు ఆహో ఊహ అంటున్నారు. బహుశా అందరికీ తెలుసు, అంటే ప్రభాకర్ రెడ్డి తెలుసు. కానీ ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు 2014లో. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాడు. ప్రెస్ మీట్ పెట్టాడు. రేపు చంద్రబాబు నాయుడు వస్తున్నాడు, నేను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని ప్రకటించాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు రాలేదు మిమ్మల్ని చేర్చుకోవడానికి. కారణం ఏమిటి? మీరు ఆ రోజు పార్లమెంట్ సభ్యులు కాదు, మీకు రాజకీయ బలం కూడా లేదు. రాజకీయంగా మీకు ఉండేటువంటి బలం కానీ ఏది కూడా చంద్రబాబు నాయుడు అర్థం చేసుకోలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు పార్లమెంట్ సభ్యులు చేశారు. ఈ 2 పదవులు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి 2024 ముందు మేము పార్టీలో చేస్తామంటే నేను స్పెషల్ హెలికాప్టర్ వేసుకొచ్చి కొలపత్తుపాడు దిగి మీ కళ్యాణ వచ్చి మీకు కొనవలేశారు. అది మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి విలువ గౌరవం సమాజంలో అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. అంతే తప్ప ఈ రోజు మేము ఆ రోజు నుంచి ఉన్నాం, ఈ రోజు నుంచి ఉన్నాం కదా. ఎవరి వల్ల గుర్తింపు పొందారు, ఎవరి వల్ల గౌరవం వచ్చింది, ఎవరి వల్ల మీరు ఈరోజు ఆ స్థాయికి ఎగరగలిగారు? నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ పెట్టినటువంటి భిక్ష. జగన్మోహన్ రెడ్డి గారు బీఫార్మే బట్టి 2 సార్లు శాసనసభ్యుడి కాగలిగారు, మంత్రి కాగలిగారు. మహానేత రాజశేఖర రెడ్డి గారు బీఫార్మసీ జిల్లా పరిషత్ చైర్మన్ కాగలిగాం. మేము అనుకుంటానో లేదా మేము తలుచుకుంటానో లేదా మా దగ్గర డబ్బు ఉంటేనో ఎవరు కూడా రాజకీయాల్లో రాణించారు. రాజకీయాల్లో రాణించాలి అంటే ఓర్పు ఉండాలి, నేర్పు ఉండాలి, ఓపిక ఉండాలి, శాంతి ఉండాలి, సహనం ఉండాలి, ఎదుటి వారు మాట్లాడేటువంటి మాటలను స్వీకరించగలగాలి. వాటిని మీకు అవసరమైనటువంటి సమాధానం చెప్పగలగాలి తప్ప మా పేరెత్తడానికి లేదు, మమ్మల్ని మాట్లాడడానికి లేదు. మేము మాత్రం మాట్లాడతాం. మేము మాట్లాడుతున్నాం చంద్రబాబు నాయుడు గురించి, మేము మాట్లాడతాం లోకేష్ గురించి, మేము మాట్లాడతాం పవన్ కళ్యాణ్ గురించి, మేము మాట్లాడతాం మీ గురించి. మేము మాట్లాడినటువంటి వాటిలో వాస్తవాలు లేకపోతే వాటికి ఆ విధంగా మీరు కౌంటర్ ఇవ్వండి తప్ప మీరు మాట్లాడేటువంటి మాటల్లో ఈరోజు ఎక్కడన్నా ఉందా? నేను అడుగుతున్నాను, మీరు సమాధానం చెప్పండి. ప్రసన్న కోవూరు నియోజకవర్గం నుంచి 6 సార్లు ఇప్పటికి శాసనసభ్యుడయ్యాడు. మీరు వరుసగా 6 సార్లు కోవూరు నియోజకవర్గం నుంచి గెలవగలనేటువంటిది రేపు మీరు ప్రకటించగలరా అని చెప్తున్నాను. ఎవరైనా ప్రకటించగలమా? ఎవరైనా మాట్లాడగలమా? కేవలం మనకు నమ్మకం, విశ్వాసం, ప్రజలు నా వెంట ఉంటారనే. ఇప్పుడు ప్రతి ఒక్కరిని గుర్తుంచుకోండి. ఓడిపోయేవాడు డిపాజిట్ కూడా పోయి అడగండి, ఏంటన్నా ఈ పరిస్థితి అంటే ఏదో బాటలో గెలుస్తానంటున్నాడు. కారణం ఏంటి? పోటీ చేసిన ప్రతి ఒక్కరికి గెలుపు మీద నమ్మకం ఉంటుంది. కాబట్టి నేను గెలుస్తానని చెప్పి నమ్మకం ఉండడం, విశ్వాసం ఉండడం తప్పలేదు, ప్రకటించడమే తప్పు అనేటువంటి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి మేము ఏదో తప్పులు చేసినట్టుగా, మేము ఏదో పెద్ద అవినీతిపరమైనట్టుగా, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతిమయమైనట్టుగా, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అయిపోయినట్టుగా రకరకాలైనటువంటి మాటలు మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు అనేటువంటి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.